श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अर्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे सिद्धिलक्ष्मीगणेश्वरम्। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. గూఢార్థ దీపిక ఉపోద్ఘాతం చెప్పుకుందాము. ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ గ్రంథంలో మనం పరిశీలించడానికి ఒక క్రమము ఏర్పడుతుంది, ఆసక్తి కలుగుతుంది. ఓహో, ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయటం ద్వారా నాకు ఈ ప్రయోజనం ఉంది అనేటువంటిది తెలుస్తుంది. ఇది కళ్యాణ శ్రీకళ అంటే కళ్యాణానంద భారతీ స్వాములు వారు రాసినటువంటి సంస్కృత గ్రంథానికి కళ్యాణ శ్రీకళ అనేటువంటి దానికి ఆంధ్రీకరణము ఈ లలితా రహస్యనామ సహస్ర గూఢార్థ దీపిక. బ్రహ్మాండ పురాణంలో విష్ణునామ సహస్రాచ్య శివనామైకముత్తమం, శివనామ సహస్రాచ్య దేవ్యానామైకముత్తమం, ఏన అన్యదేవతానామకీర్తితం జన్మకోటిభిః తస్యైవ భవతి శ్రద్ధా శ్రీదేవీ నామకీర్తనే. చరమే చ జన్మని యథా శ్రీ విద్యోపాసకో భవేత్ నామ సహస్ర పాఠశ్చ తథా చరమ జన్మని. ఏ విధముగా అయితే శ్రీ విద్యోపాసన అనేటువంటిది చరమ జన్మలో లభిస్తుందో అదే విధముగా నామ సహస్ర పాఠశ్చ అంటే ఈ లలితా సహస్రనామ పాఠము అనేటువంటిది కూడా చరమ జన్మలోనే లభిస్తుంది. ఇటువంటి గొప్ప అదృష్టము లభించినటువంటి దాన్ని చక్కగా అనుష్ఠించి సాధ్యమైతే ఇంకా అక్కడి నుంచి ముందుకంటే ఆత్మజ్ఞానం నిరాకార నిర్వికార స్వరూపంలోకి అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి విచారణ మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళాలి. శ్రీమత్ త్రిపురసుందర్యై నమః. శ్రీచక్రబిందునిలయాం రహోయాగ సమర్చితాం శ్రీవిద్యాదేవతాం వందే శ్రీమత్ త్రిపురసుందరీం. అర్ధికన్యాసమాశ్లిష్టం అర్ధిలోకజనాశ్రయం సర్వవిఘ్నహరం వందే సిద్ధిలక్ష్మీగణేశ్వరం. పరబ్రహ్మము నిరాకారము, నిర్వికారము, నిష్క్రియము, నామరూప రహితము, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల ద్వారా ఉపనిషత్తులకి సంబంధించినటువంటి శాంకర భాష్య అధ్యయనం ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది మనకి. కానీ నామరూప సహితమై అతి వ్యాకృతమై చెప్పుటకును ఆలోచించుటకు అలవి కానిటువంటి ప్రపంచం మనకి కళ్ళ ముందు కనిపిస్తోంది. నామరూపాలతో ఉన్నటువంటి ప్రపంచం కనిపిస్తోంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ ప్రపంచం యొక్క వ్యాప్తి ఎంతవరకు ఉంది, ఏంటిది, దీనికి కారకులు ఎవరు, గమ్యం ఎవరు, ఈ సందేహాలు ఎప్పుడైనా ఇంచుమించు ప్రతి వాళ్ళకి వస్తూనే ఉంటాయి. కాకపోతే ఎంతవరకు విచారణ చేస్తారు అనేటువంటిది వారి వారి సామర్థ్యము పుణ్య పరిపాకాన్ని బట్టే ఉంటాయి. ఈ సంశయాలు కలగటం అనేటువంటిది మానవ హృదయంలో సామాన్యం. పరబ్రహ్మం అద్వితీయం. సో ఇంకొక మూల కారణం ఉండడానికి లేదు. అక్కడ పరబ్రహ్మం ఒక్కటే కారణము. నిర్వికారమైనటువంటి బ్రహ్మమే ఈ విధంగా పరిణమించింది అనటము సమంజసం కాదు. ఇది ఈ వాదన ఎవరు చేస్తారు అని అంటే పూర్వపక్షి చేస్తారు ఇది. కానీ దీనికి శంకర భగవత్పాదుల వారి యొక్క భాష్యంలో స్పష్టమైనటువంటి ఆన్సర్ ఉంది. దాన్నే వివర్తవాదము అనేటువంటి ఒక్క మాటతోటి చక్కగా ఇటువంటి వాదనలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు, సమాధానం చెప్పారు భగవత్పాదుల వారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఉపాసనా గ్రంథాల్లో, భాష్య గ్రంథాల్లో బ్రహ్మమే ఈ విధంగా పరిణమించింది అనటానికి లేదు. నిజానికి బ్రహ్మం పరిణమించటం అంటే అర్థం ఏంటి? పాలు పెరుగుగా పరిణమిస్తాయి. కానీ బ్రహ్మము జగత్తుగా పరిణమించల. బ్రహ్మము తను తానుగానే ఉంటూ జగత్తు ద్యోతకమయ్యేటట్లుగా చేసింది. పరిణమించితే నష్టం ఏంటి? పెరుగైన తర్వాత మనకి పాలు లభ్యత ఉండదు. కానీ జగత్తు రూపంలో ఇది భాషించినప్పటికీ కూడా పరమాత్మ యందు ఎటువంటి వికారము లేదు. పరమాత్మ తను తానుగా ఉండనే ఉన్నారు. అలాగే
సో ఇలాంటివి కొన్ని విస్మరించితే తప్ప, అంటే ఇలాంటి గ్రంథకర్తలు వారి ఉద్దేశ్యము, వారి స్థాయిని మనము విమర్శించలేము. ఈ భాష్యము పట్ల స్తుత్యర్థము అని తీసుకోవాలి. అంటే ఈ భాష్యం పట్ల ఆసక్తి పుట్టించడం కోసం ఇలాంటివి కొన్ని రాస్తారు. అంత మాత్రాన్ని వీళ్ళకి అసలు అద్వైత సిద్ధాంతం తెలియదు అని కాదు, అద్వైత సిద్ధాంతంలో శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి దానికి భిన్నంగా వీళ్ళ ఆలోచన ఉంది అని చెప్పడానికి నేను సాహసించను. ఎందుకంటే ఇది రాసినటువంటి వాళ్ళు సాక్షాత్తు కళ్యాణానంద భారతీ స్వామి, ఆయన శృంగేరి పీఠాధిపతులు. అంటే నేను పుట్టక ముందు రాసినటువంటి గ్రంథం అది. సో అంత పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వాటిని విమర్శించే సాహసం అయితే నేను చేయను. అయినప్పటికీ కూడా క్షీరనీర న్యాయం అనేటువంటిది ఒకటి ఉంది. శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి మాటకి భిన్నంగా ఏదన్నా ఉన్నా దానిని మనము ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. దీనికి కారణం ఏంటంటే, అనాది కాలం నుంచి ఉన్నంత మాత్రాన అదేది సత్యమైపోతుందని లేదు. అంటే పూర్వకాలం నుంచి ఉన్నంత మాత్రాన ఏదో విషయము సత్యం అవుతుందని లేదు. ఉదాహరణకి చాలా కాలం వరకు భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పి నమ్మారు. అంత మాత్రాన అదే సత్యమైపోయిందా? విమర్శించిన తర్వాతనే కాదు, భూమి గుండ్రంగా ఉంది, విచారణ చేస్తేనే భూమి గుండ్రంగా ఉందని నిర్ధారణ చేశారు. అలాగే సైన్స్లో ఇప్పటికి కూడా మనం చదువుకునేటువంటిది టెలిస్కోప్ అనేటువంటిది గెలీలియో కనుక్కున్నాడు అని అంటారు. అది దాదాపు 500-600 సంవత్సరాల నుంచి అటువంటి నమ్మకం ఏదో ఉంది, ఇంకా ఎక్కువ నుంచి ఉంది. మరి గెలీలియో టెలిస్కోప్ కనుక్కుంటే అంతకుముందు నవగ్రహాలని ఏ విధంగా కనుక్కున్నారు వీళ్ళు? నవగ్రహాలని కంటితోటి చూసే కనుక్కున్నారా? మరి నవగ్రహాలు అనేటువంటిది వేదంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అందుకని ప్రతిదాన్ని యాజ్ ఈజ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక భగవత్పాదులు వారు చెప్పినటువంటి విషయం, ఇప్పుడు ఈ గ్రంథకర్త ఎవరైనా సంస్కృతంలో రాసినటువంటి కళ్యాణ శ్రీకళ రాసినటువంటి ఈ కళ్యాణానంద భారతీ స్వామి వారు కూడా శంకర సంప్రదాయంలో వారే. కాబట్టి శంకర భగవత్పాదులు వారు చెప్పిన దానికి భిన్నంగా చెప్పటానికి సాహసించరు ఎవరు కూడా. అయినప్పటికీ కూడా గ్రంథ ప్రయోజనం కోసమో ఏదో ఒక అంశంతో కొన్ని శిష్యులకి ప్రేరణ కలిగించడం కోసం ఏదో చెప్పి ఉన్నారేమో, ఆ విధంగా తీసుకుందాం మనం. సో బ్రహ్మము అద్వితీయం కాబట్టి దీనికి ఈ జగత్తుకి వేరే ఇంకొక మూలం ఉండటానికి ఆస్కారం లేదు. బ్రహ్మమే ఈ విధంగా పరిణమించింది అనటం కూడా సమంజసం కాదు. అందుకని పరబ్రహ్మంలో సృష్టి స్థితి లయాధికము ఈ సమస్తము నిర్వర్తించడానికి సర్వక్రియా దక్షమైనటువంటి మహత్తర శక్తి ఒకటి కలదు అనేటువంటిది వేదాంత చింతనాపరులు ఎల్లరూ అంగీకరింపతీరనిది అగుచున్నది అని ఈయన రాశారు. అంటే శక్తి అనేటువంటిది ఒకటి ఉంది అని. ఇక్కడ దీనికి శంకర భగవత్పాదుల వారి యొక్క భాష్య నుంచి తీసుకుని, అంటే ఇక్కడ ప్రస్తుతాంశం చెప్తూ కూడా శంకర భాష్యమే ఎందుకు చెప్తున్నారు అంటే, గొప్ప విషయం ఏదైతే ఉందో అది ఎప్పటికీ గొప్పదే. శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటిదే ప్రామాణికము, అద్వైత సిద్ధాంతమే ప్రామాణికము. శక్తి అనేటువంటిది ఒకటి ఉంది అనుకుంటే ఆ శక్తి నైయాయికుల నుంచి ఒక ఆక్షేపణ వస్తుంది, నైయాయికులు వైశేషికుల నుంచి. ఆ శక్తి అనేటువంటిది పదార్థమా, ద్రవ్యమా, గుణమా వివరించడానికి సాధ్యం కాదు. సో ఇలాంటివి కొన్నిటిని మనం విస్మరించుకుంటూ ఎంత అవసరమో అంతే గ్రహించండి, అవి తీసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఇంకొకటి అనొచ్చు, మరి అదే భగవత్పాదుల వారు సౌందర్యలహరి రాశారు, అందులో శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః అని చెప్పారు కదా. అంటే శక్తియుతుడైనటువంటి శివుడు అని చెప్పారు. శక్తితోటి కూడినప్పుడే శక్తుడు అవుతున్నారు, శక్తి లేనప్పుడు అశక్తుడు అవుతున్నారు. సో ఇలాంటివి కొన్ని శంకర భాష్యానికి విరుద్ధంగా అనిపించినటువంటి వాటిని డౌట్స్ వచ్చినప్పుడు, అంటే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఆశ్రయించవలసినటువంటిది శాంకర భాష్యమే, అది మాత్రం మర్చిపోకండి. సో భిన్న మార్గములలో పలు మతములు ఉత్పన్నమయ్యాయి. కారణం అందరికీ కూడా ఆ నిరాకార పరమాత్మని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి ఒక కాంక్ష ఉంది. ఆ ప్రయత్నంలోనే భిన్నమైనటువంటి మార్గాలు ఏర్పడ్డాయి, మతాలు ఏర్పడ్డాయి. ముఖ్యమైనటువంటి మతాల్లో పరమాత్మకి శక్తికి కూడా అభిన్నతే స్వీకరిస్తారు. ఈ ఆరాధన మార్గాలన్నీ కూడా ఏ పరమాత్మని పొందటానికి కోసం ప్రయాణం మొదలుపెట్టి ఉన్నాయో ఆ పరమాత్మ ఏకైక అఖండ స్వరూపము.
సచ్చిదానంద స్వరూపము, అద్వైతము, శృతి స్మృతి సమ్మతము, బ్రహ్మాండ పిండాండములు యందు ఎల్లెడల ఏక ఆకారంతో వెలిసేటువంటి ఆ సద్వస్తువును పరబ్రహ్మశక్తిగా మాతృభావనతో ఉపాసించుటయే శాక్త విధానము. అంటే ఇప్పుడు మనం శాక్తేయ అద్వైతం గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. అద్వైతమే, కాకపోతే శాక్తేయ అద్వైతం. అద్వైతంలో ఇంతకుముందు చెప్పాను, శాక్తేయ అద్వైతం ఉంది, వైష్ణవ అద్వైతం ఉంది, శైవ అద్వైతం ఉంది, ఇత్యాది భిన్నమైనటువంటివి అద్వైత సిద్ధాంతమే ఒప్పుకుంటాయి. అయినప్పటికీ కూడా అమ్మవారి ఆరాధన ద్వారా అద్వైతం అనేటువంటిది శాక్తేయ అద్వైత సిద్ధాంతం. అలాగే ఇతరం ఈ బ్రహ్మశక్తియే శ్రీ అని తెలియబడుతోంది. ఈ విధాన అనుసరణమే శ్రీ విద్యా ఉపాసన. దీనిని ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి దానికి శుక ఆగమ పంచకానుసారము. ఆగమ పంచకం అంటే వశిష్ఠ, శుక, సనక మనం చెప్పుకున్నాం. 5 ఆగమములు ఉన్నాయి. రుద్రయామలము దశమ పట్టణంలో వివరించబడినటువంటివి. వాటిని అనుసరించే కామేశ్వరి కామేశ్వరులు అధిదేవతలుగా ఉపాసించటము. అలాగే కల్పసూత్రం ప్రకారము సమయ దక్షిణాచార విధానములు, ఆ విధానాల్లో అర్చనలని చేయటము. ఇది సదాచార సమ్మతమైనటువంటిది, శృతి సమ్మతమైనటువంటిది, స్మృతి సమ్మతమైనటువంటిది. ప్రపంచంలో ఏ పదార్థము కూడా శక్తి లేకుండా ఉండదు, శక్తిరహితమై ఉండదు. స్తంభాది బ్రహ్మ పర్యంతము అన్నింటి యందు కూడా ఏదో ఒక శక్తి కలిగే ఉంటాయి, ఎంతో కొంత శక్తి కలిగే ఉంటాయి. ఈ పదార్థ సముదాయాన్ని అంతటికీ కూడా శక్తిదాయకమై సృష్టి స్థితి సంహారాదుల విలాసమాత్రమున నెరపు వస్తువు మహాశక్తియుతమై ఉండాలి అనేటువంటిది నిర్వివాదాంశము. ఈ విధంగా సర్వ పదార్థములందునూ ఉన్నటువంటి శక్తుల యొక్క సమిష్టి శక్తి, అంటే సమిష్టి మహాశక్తి పరమేశ్వరుని యందు ఉన్నది. ఆ శక్తినే పరమేశ్వరి లేదా మాయాశక్తి లేదా మూల ప్రకృతి, ఇలా భిన్న నామాలతోటి తెలుసుకుంటారు. ఇదంతా ఎందుకు ఏర్పడింది, ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, నేను పుట్టాను, నేను మరణిస్తాను అనేటువంటి ద్వైత భావనలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలా చెప్తే తప్ప అర్థం కాదు. శుద్ధ అద్వైతం అనేటువంటిది ముందే చెప్పేస్తే ఏమీ అర్థం కాదు. అందుకని లలితా సహస్రనామాల యొక్క పరిధి, ఈ సృష్టి ఉంది, ఇప్పుడు స్థితిలో ఉన్నారు మీరందరూ, ఏదో ఒకనాటికి సృష్టి లయించిపోతుంది, ఈ నమ్మకం అనేటువంటిది ముందుగా అధ్యారోపణ చేశారు. చంద్రునికి అతని శక్తి అయినటువంటి వెన్నెలకి, అగ్ని దాహక శక్తికి భేదం ఉండదు. అదేవిధంగా పరమేశ్వరికి భేదం ఏమీ లేదు. అంటే ఉన్నది ఒక్కటే పరమేశ్వరుడు అన్నా కూడా విరోధము ఏమీ లేదు. పరమేశ్వరుడు నిర్గుణుడు. ఈ జగన్నాటకానికి అంతటికి కూడా శక్తియే కారణభూతురాలు. ఈ శక్తినే మాయాశక్తి అన్నారు. విమర్శాంశ అని చెప్పుకున్నాం. ప్రకాశ విమర్శ అంశలు. నామరూపరహితుడై నివృత్తి స్థితి యందు ఉన్నప్పుడు పరమేశ్వరుడు, ఆయనే పంచకృత్య పరాయణుడై ప్రవృత్తి స్థితి యందు ఉన్నప్పుడు పరమేశ్వరి. నిర్గుణతత్వం కేవలం మోక్షప్రదమగును, అంటే శుద్ధం, ఇంకా అల్టిమేట్ మోక్షం, జన్మరాహిత్యం అనేటువంటిది నిర్గుణతత్వంతో. సరే, ఇంకా ఉపాసకుల్ని విమర్శించడం అదంతా ఉంది. అదంతా అవసరమా అంటే, నిజానికి ఉపాసకులు ఎంతమంది ముక్తి కావాలని చెప్పి చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ వివరణ అన్నమాట. సో ఉపాసకుల్ని ఆ విమర్శ అనేటువంటిది మనకు అవసరం లేదు. వాంఛలతోటో లేదా దుఃఖ నివృత్తి కోసమో ఉపాసించేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మాకేదో కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరాలని అనేటువంటి భావనతోటే ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది. అంత మాత్రాన నిర్గుణ ఉపాసకులు లేరు అని కాదు. ఒక 2-3 ఉపనిషత్తుల యొక్క శాంకర భాష్యం వినేసరికి మీలో కూడా కొంత జన్మరాహిత్యం పట్ల ఆసక్తి వచ్చింది వినేటువంటి వాళ్ళల్లో. మరి భోగము, మోక్షము ఇలాంటివి కావాలి అనేటువంటి వాళ్ళకి అమ్మవారు పరమేశ్వరి సంపూర్ణ ప్రీతురాలై అలా ఆరాధించేటువంటి వాళ్ళకి ఎవరు కావాలంటే అమ్మవారే కావాలి. అమ్మవారు శక్తియుత బ్రహ్మమే సకల కామనాప్రదమైనటువంటి కామేశ్వరి, కామేశ్వర రూపంలో సమారాధ్య అవుతున్నది. నిర్గుణ సగుణ చేతి ద్విధా ప్రోక్త మనీషిభిః
సగుణారాగిభి సేవ్యా నిర్గుణాతి విరాగిభి. రాగి అంటే రాగము కలిగినటువంటి వాడు రాగి, రాగము లేనటువంటి వాడు విరాగి. సగుణతత్వం అనేటువంటిది రాగము కలిగినటువంటి వాళ్ళతోటి ఉపాసింపబడుతోంది, లేదా సేవింపబడుతోంది, అర్చింపబడుతోంది, ఉపాసింపబడుతోంది ఇత్యాది నామాలు. 2 రకాలు ఉన్నాయి, నిర్గుణము, సగుణము. సగుణం అనేటువంటిది కోరికలు, కామనలు, నేను సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దుఃఖం నా దగ్గరికి రాకూడదు, పెద్ద కష్టం వచ్చినా కూడా చిన్నగా వెళ్ళిపోవాలి, ఇలాంటి భావనతోటి. అంటే ఇష్ట సిద్ధ్యర్థం, ఇష్టవస్తు సిద్ధ్యర్థం, అనిష్ట వస్తు పరిహారార్థం. అప్పుడు ఏం చేస్తారంటే సగుణ ఉపాసన చేస్తారు. నాకు మోక్షమే కావాలి అనుకునేటువంటి వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మమునే ఉపాసిస్తారు. అవతారాది దేవతామూర్తులన్నీ కూడా ఈ శబల బ్రహ్మం యొక్క, శబల బ్రహ్మం అంటే మాయా బ్రహ్మము, అంటే నిజానికి ఉందా అంటే చెప్పలేం, పురాణాల్లో ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఒక దేవతని చెప్పండి వేదంలో చెప్పబడింది అనేటట్టుగా, రూపంతో సహా. ఇవన్నీ కూడా పురాణాలలో ఉన్నటువంటివే. రాముడు అంటే కావ్యంలో ఉన్నటువంటి కావ్య పురుషుడు, కృష్ణుడు మహాభారతము, భాగవతం అనేటువంటిది పురాణము, లక్ష్మి, సరస్వతి, లలిత, ఈవెన్ లలితాదేవి కూడా పౌరాణికమైనటువంటి పురాణ ప్రోక్తములు ఇవన్నీ. అందుకనే శబల బ్రహ్మము అన్నారు. శబల బ్రహ్మం యొక్క అంశాంశభూతులే అవుతారు. అంటే పరాశక్తి యొక్క అంశాంశభూతులే ఈ అవతారాలన్నీ కూడా. స ఆత్మ అంగాని అన్యాదేవతా, అంటే ఈ పరమేశ్వరి యొక్క అంగభూతులవుతారు, అంశభూతులవుతారు అని. ఈ పరమేశ్వరుని యొక్క శక్తి సృష్టికి పూర్వం బిందు రూపంలో ఉండెను. బిందువు శివశక్తి సామరస్య రూపం, ఏకాకారంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే బిందువు. సృష్టి ప్రారంభంలో ఈ బిందువునందు ఉన్నటువంటి విమర్శ శక్తి, విమర్శ అంటే ప్రకృతి శక్తి లేదా మాయాశక్తి లేదా పరమేశ్వరి, ఉద్రేకమున బిందువు స్ఫుటితమై పశ్యంతి మధ్యమ వైఖరి దశలను చెందినది. చక్రమధ్య బిందువు పరాస్వరూపం. ఈ బిందువు యొక్క వికసనమున అంటే ఆ బిందువు వికసించటం లేదా వ్యాప్తి చెందటం ద్వారా, అంటే ఒక డాట్ లాగా ఉండేటువంటిది ఎక్స్పాండ్ అవటంతో ట్రయాంగులర్ షేప్లో వచ్చింది. ఆ త్రిభుజాకారంలో ఏర్పడినటువంటిది, ఆ త్రిభుజంలో ఉన్నటువంటిది పశ్యంతి, ఆ త్రికోణం. ఈ త్రికోణ వికసనంతో అష్టకోణ చక్రం ఏర్పడింది, అది మధ్యమ. ఈ అష్టకోణ చక్రం యొక్క వికసనంతో మిగతా శ్రీచక్ర శేషం అంతా కూడా వచ్చింది, దీన్ని వైఖరి. సో ప్రపంచం అంతా కూడా ఈ వైఖరి స్థానంలో ఉంది. సో వైఖరి స్థానానికి పరాస్థానం అనేటువంటిది తురియము. గతి చూస్తే ఆరోహణము, ఆరోహణం అంటే కింది నుంచి పైకి వెళ్ళటము లేదా జగత్తు నుంచి పరమాత్మ లోపలికి లీనం అవటం. తిరోధానం అని కూడా అనొచ్చు, దీన్ని విలోమం అని కూడా అనవచ్చు. ఈ బిందువులే సకలమును తన గర్భమును ధరించిన పరమేశ్వర శక్తి. ఊర్ధ్వమూలము అంటే భగవద్గీతలో చెప్పినట్లుగా ఊర్ధ్వమూలం అధశాఖమశ్వద్ధం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. మూలము పైన ఉంది, ప్రపంచమంతా కూడా కిందికి వ్యాప్తి చెందుతూ కిందికి వచ్చింది. బిందువు యొక్క వికసనంతో ఏర్పడినటువంటి అష్టదళ, షోడశదళ, భూపురము, ఈ 4 చక్రాలు కూడా ప్రకాశ అంశములైనటువంటి శివచక్రములు. త్రికోణము, అష్టకోణము, దశారయుగ్మము అంటే 2 దశారాలు ఉంటాయి. మన్వస్త్రము, ఈ 5 చక్రాలు కూడా విమర్శాంశములైనటువంటి శక్తి చక్రములు. వీటి యొక్క అన్యోన్య సామరస్య రూపమే శ్రీచక్రం. ఇదే పిండాండము, ఇదే బ్రహ్మాండం కూడా. ఈ చక్ర ఆవరణలన్నింటినీ పిండాండమును సమన్వయించి ఉపాసించటమే సమయాచారము. దీన్నే అంతర్యాగం అంటాము, బ్రహ్మజ్ఞాన సూచకము. శ్రీచక్ర అర్చనం అనేటువంటిది కామేశ్వరుల యొక్క సమైక్య అర్చనము. భగవంతుని యొక్క గుణాల్ని కీర్తించటము, అంటే కీర్తించేటువంటి నామములు
భగవంతుడి యొక్క మహిమాతిశయాన్ని తెలియటానికి సాధనాలు అవుతాయి మనకి. నిజం చెప్పాలంటే పరమేశ్వర తత్వము అవాంగ్మానస గోచరం. అటువంటి అవాంగ్మానస గోచరమైనటువంటి పరమేశ్వర తత్వాన్ని ఏ విధంగా గ్రహించగలము, ఏ విధంగా ఊహించగలము? సో అందుకని ఎంతో కొంత ఇలా భావించటానికి ఒక ఆలంబన కావాలి. ఆ ఆలంబన కోసం దానికి వీలుగా సాక్షాత్ పరమేశ్వరుడే తత్తత్ కాలావసరంలో మనుష్య తిర్యగ్ రూపధారి అయి అనేకమైనటువంటి లీలలు ప్రదర్శించారు. సో ఆ లీలలు యథాశక్తి యథారుచిగా స్మరించటం కోసం, ప్రకాశింపచేయటానికి కోసం అని చెప్పి అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు ఇవన్నీ కూడా కూర్చబడి భక్తజనులకి ఒక మంచి మానసికమైనటువంటి విరామము కలిగిస్తున్నాయి, ఒక ప్రేరణ కలిగిస్తున్నాయి. తరుణోపాయం, అమ్మ ఈ విధంగా నేను అమ్మవారిని రోజు లలితా సహస్రనామాలతోటి పూజ చేసుకుంటే నాకు మోక్షం వస్తుందని ఒక ఆనందం అయితే కలిగిస్తున్నాయి. నష్టమైతే ఎటువంటిది లేదు. అంతేకాకుండా మనము ఐతరేయ ఉపనిషత్తులోనే చెప్పుకున్నాము, ఇదంద్రహ, ఇతనే ఇదంధ్రుడు అని చెప్పాము. ఇదంధ్రుడు అని ఎందుకన్నారు? ఇంద్రుడినే ఇదంధ్రుడు అన్నారు. ఎందుకని? దేవతలు పరోక్షనామ ప్రియులు. అందుకని నామ సంకీర్త ఆవశ్యకతకి విశేషమవుతుంది. అంటే సాక్షాత్ నామంతో కాకుండా పరోక్ష నామాలతోటి సంకీర్తన చేస్తాం. అందులో కూడా ఇప్పుడు ఈ లలిత రహస్యనామ సహస్రం అనేటువంటిది దేవతా ప్రోక్తం, వసిన్యాది వాగ్దేవతలతోటి చెప్పబడినటువంటిది. సో ఇది ప్రబలమైనటువంటి ఒక కారణం లేదా విశేషం. ఈ లలిత సహస్రనామం ప్రశస్తమైనది అని చెప్పటానికి. సహజంగా ఏ కాలంలో తీసుకున్నా కూడా ప్రజలందరూ కూడా సుఖాన్నే కోరుకుంటారు. అంటే యుగ ధర్మాన్ని బట్టి కొంత మార్పు ఉన్నా కానీ ఏ యుగంలో కూడా సుఖభోగాలు కోరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో అయితే మరి ఇన్నూ కాన్సన్ట్రేషన్ తక్కువ, ఆయుష్ తక్కువ. కృతయుగంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా ఉంది. మన ఆయుష్ 100 సంవత్సరాలు గట్టిగా బతుకుతామనే ఏమీ లేదు. 60 వచ్చేటప్పటికే నడుములు, మోకాళ్ళు, మోకీళ్ళు ఏవేవో ఉంటాయి సమస్యలు. సో దారుఢ్యం తక్కువ, ధారణ శక్తి తక్కువ. ఇలాంటి వీళ్ళ శ్రేయస్సు కోసం అని చెప్పి అమ్మవారు ఏ విధంగా అయినా కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఉపాయం చూపించాలి అనేటువంటి భావనతోటి తన అంగదేవతలైనటువంటి వసిన్యాది వాగ్దేవతలను చూసి, మా కృప వలన మీరు సకల విద్యా సంపత్తి కలిగి ఉన్నారు, మా స్వరూపమే అయినటువంటి శ్రీచక్రమును, అందలి ఆవరణములను, ఆ రహస్యాలని తెలిసినటువంటి వాళ్ళు మీరు, మా సూక్ష్మ రూపమైనటువంటి శ్రీ విద్యామంత్రమును, అందులో ఉండేటువంటి పంచదశ అర్ధభావాలని కూడా మీకు అన్నీ తెలుసు. రహస్య అర్ధ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అంటే యంత్రం గురించి తెలుసు, మంత్రం గురించి తెలుసు, గూఢార్థము కూడా తెలుసు. మీ విజ్ఞాన సంపద అంతా కూడా వినియోగించి ప్రపంచంలో మా భక్తులు దేనిని పఠించితే మాకు సంపూర్ణంగా సంతోషం కలుగుతుందో ఆ విధంగా మా రహస్యనామ స్తోత్రాన్ని కూర్చండి, అంటే తయారు చేయండి అని అమ్మవారు ఆజ్ఞాపించారు. వాగ్దేవతలు పరమేశ్వరి ఆదేశానుసారము అనంత భావయుతముగా, సర్వ విజ్ఞాన గర్భితముగా, బ్రహ్మజ్ఞానదాయకముగా, అనేక రహస్యార్థాలతో కూడి ఉన్నటువంటి సమధిక భక్తిభావ ప్రదాయకమైనటువంటి రహస్యనామ సహస్రాన్ని స్తోత్ర రూపంలో కూర్చి అమ్మవారి యొక్క మహాసభలో అమ్మవారు కొలువున్నటువంటి సమయంలో పరమేశ్వరిని ఆ స్తోత్రంతో స్తుతించారు. అమ్మవారు పరిపూర్ణ ప్రీతురాలి, చాలా ఆనందించి చక్కగా అందరికీ ఒక మాట చెప్పారు. ఆ సభలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ఇంతకుముందు చెప్పాను, బ్రహ్మాండ పురాణంలోనూ అలాగే దేవి భాగవతం నుంచి చెప్పినటువంటిది కూడా. ఆ సభలో అనేక కోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి త్రిమూర్తులు దంపతులుగా, అంటే ఒక్కొక్కళ్ళు కాదు, ఇద్దరిద్దరు వచ్చారు, పత్ని సమేతులుగా. సో అనంత కోటి బ్రహ్మాండాల నుంచి సభకేతించినటువంటి త్రిమూర్తి మిథునములు, అంతేకాకుండా ఇంద్రుడు, శచీదేవి ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్నారు.
అలాగే ఋష్యౌఘములు ఉన్నాయి. అలాగే ఆయా బ్రహ్మాండాల్లో మానవులు అంటే మానవులతో సమానమైనటువంటి ఇతర బ్రహ్మాండాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో సిద్ధులు అంటే సిద్ధౌఘములు, గొప్ప భక్తి కలిగినటువంటి వాళ్ళు, తరించినటువంటి వాళ్ళు భక్తితోటి, అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు ఆ సభలో. సో ఆ సభలో అన్ని బ్రహ్మాండాల నుంచి వచ్చినటువంటి త్రిమూర్తులకి అమ్మవారి ఈ విధంగా ఆదేశించారు. త్రిమూర్తులారా, దీనిని మా ఉపదేశంగా భావించి మీ లోకాలలో మా యొక్క ఉపాసకులకు మా యొక్క ఈ రహస్యనామ స్తోత్రాన్ని క్రమ విధానంలో అంటే పరంపరాగతంగా ఉపదేశించండి అని ఆదేశించారు. అంటే గురు పరంపరలో ఉపదేశం ఉండాలి అని. బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఉత్తర భాగంలో ఈ రహస్యనామ మూల గ్రంథం అనేటువంటిది ఉంది అనేటువంటిది అందరి విశ్వాసము. కానీ ఆల్రెడీ నేను ఈ లలితా ఉపాఖ్యానం బ్రహ్మాండ పురాణం నుంచి చెప్పినప్పుడు ఈ సహస్రనామ ఖండం అనేటువంటిది లేదు, అది అవైలబుల్ లేదు. ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి కూడా అది లుప్తం అయ్యింది. అయినప్పటికీ మన అదృష్టం లలితా సహస్రనామాలు అయితే ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు మనం ఏదైనా ఉపాసన చేయాలి అని అంటే మనకు చాలా మంత్రాలు ఉన్నాయి మన ధర్మంలో. శైవ మంత్రాలు ఉన్నాయి, వైష్ణవ మంత్రాలు ఉన్నాయి, శక్తి మంత్రాలు ఉన్నాయి. సో ఇవన్నీ దాదాపు కాదు, వ్యాసుల వారు స్పష్టంగా చెప్పారు, 7,000,000 మంత్రాలు ఉన్నాయి. ఈ 7,000,000 మంత్రాలు ఇవన్నీ కూడా శ్రీచక్ర చతుర్ద్వారములలో ఉన్నాయి అనేటువంటిది ఆమ్నాయముల ద్వారా తెలుస్తున్నాయి, షడామ్నాయముల ద్వారా. శ్రీవిద్య, శ్రీచక్రము ఇవి సామాన్యమైనటువంటి మంత్రయంత్రములు వంటివి కాదు. అన్ని మంత్రములకు అన్ని యంత్రములకి ప్రభు రూపమైనటువంటిది. మంత్రశాస్త్రంలో ఇంతకు మించిన విద్య కానీ శ్రీచక్రంతో సరిపోయేటువంటి ఇంకొక యంత్రము కానీ లేదు. శ్రీవిద్య బ్రహ్మ విద్య అంటున్నారు, అనబడుతోంది. శ్రీచక్రము యంత్రరాజము అనబడుతోంది. మహామంత్రాలకి హృదయము, కవచము, మాల, పంజరము, అష్టోత్తర శతనామ స్తోత్రము, సహస్రనామ స్తోత్రము, వీటిని షడంగములు అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏమైనా నోట్ చేసుకుంటే చేసుకోండి. మహామంత్రాలకి హృదయము, కవచము, మాల, పంజరము, అష్టోత్తర శతనామము, సహస్రనామ స్తోత్రము, ఈ షడంగాలు ఉంటాయి. సో వీటితోటి లలితా రహస్యనామ స్తోత్రము శ్రీవిద్యకి అంగభూతముగా ఉన్నది. ఇప్పుడు ఉపోద్ఘాతంలో లలితా సహస్రనామం మనకి ఏ విధంగా అందింది, హయగ్రీవ అగస్త్య సంవాద రూపంలో కొంత వివరణ ఉంది. శ్రీవిద్యోపాసన దురంధరుడు అయినటువంటి అగస్త్య మహర్షి శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి తనకి గురువు అయినటువంటి హయగ్రీవుల వారికి నమస్కరించి ఈ శ్రీ లలితా రహస్యనామ సహస్రాన్ని ఉపదేశించమని ప్రార్థించారు. దీని విస్తారంగా ఈ కథ మనం ఆల్రెడీ చెప్పుకోవటమైంది బ్రహ్మాండ పురాణంలో. లలితా ఉపాఖ్యాన ఘట్టంలో ఈ ఆవిర్భావం విస్తారంగా చెప్పుకున్నాము, దాన్ని ఇక్కడ సంక్షేపంగానే చెప్తున్నాం. హయగ్రీవుల వారు అగస్త్యమునిని చూసి, మునివర్య, శ్రీయుద్యోపాసన పరుండవు, సన్మునీంద్రుడు, అంటే అంతకు ముందే అగస్త్యుల వారు శ్రీయుద్యా ఉపాసనాపరుడు. నీలాంటి వాళ్ళు కోరినప్పుడు తప్పక ఉపదేశించవచ్చు, ఉపదేశించాలి, విను అని చెప్పి దీన్ని శఠునకు, పాషండునకు, పరమేశ్వరి భక్తి శూన్యునకు చెప్పరాదు. శ్రీయుద్యోపాసకుడు భక్తి తత్పరుడై కోరినేని వాళ్ళకి చెప్పవచ్చు అని లలితా రహస్యనామ స్తోత్రాన్ని బీజ కీలకయుతముగా అంగన్యాస కరన్యాసములతో అగస్త్యుల వారికి ఉపదేశించారు. అగస్త్యుల వారి ద్వారా దేవకృతము, దేవదత్తము అయినటువంటి ఈ స్తోత్రరాజము వ్యాస, శంకరాచార్య, విద్యారణ్యాది గురు పరంపరగా శ్రీయుద్యోపాసకులందు వ్యాపించి భక్తజన మందారము అనేటువంటి ఖ్యాతితో ప్రధాన అర్చనా మార్గాలలో ఒకటిగా, శాక్తేయంలో ఉత్కృష్టమైనటువంటి దానిగా, మోక్షప్రదాయమైనటువంటి అమ్మవారిగా భావిస్తూ ఈ కాలంలో ఇప్పటికి కూడా చేయటం అనేటువంటిది జరుగుతోంది. కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి మధ్య మార్గం ఉపాసన. ఉపాసనా విద్యలలో శ్రీ విద్య ఏ విధంగా ఉత్తమోత్తమైనటువంటిదో, బ్రహ్మజ్ఞానదాయకముగా కూడా విరాజిల్లేటువంటిది, అదేవిధంగా నామస్తోత్రాలలో
లలితా రహస్యనామ స్తోత్రము, శ్రీ లలితా రహస్యనామ స్తోత్రము మకుటము వంటిది. అనంత రహస్యార్థములు కలిగి బ్రహ్మజ్ఞాన సాధనమై వేదాంత బోధకమైనటువంటి స్తవరాజముగా అలరారుచున్నది. సహస్రనామాలు అన్నింటిలో కూడా దీనికి ఒక్కదానికే రహస్యనామము అనేటువంటి సంజ్ఞ ఉన్నది. విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, దుర్గా, కాళీ, సరస్వతి, లక్ష్మి సహస్రనామాలు ఉన్నాయి. గంగా, గాయత్రి, దశ సహస్రనామాలు ఉన్నాయి. కానీ రహస్యనామము అనేటువంటిది లలితా రహస్యనామ స్తోత్రం అనే అంటారు. ఇది ఒక్కదానికే ఉంది. దీని పారాయణ నామ పఠన ఫలదాయకం మాత్రమే కాకుండా బ్రహ్మజ్ఞానదాయకము. శ్రీచక్ర బ్రహ్మాండ పిండాండ సామరస్యము, మంత్ర యంత్ర పూజా సంకేత విషయములు, మాతృకాభిషేక రహస్యములు, శ్రీచక్ర విద్యా రహస్యములు, జీవబ్రహ్మ ఏకత్వ విషయము, మహావాక్యార్థ వివరణము, అంతరంగ వస్తు విచక్షణ ఇత్యాది అనేకమైనటువంటి రహస్య విషయాలని కేవలము గురుముఖముననే, అంటే గురుముఖతానే తెలియదగినటువంటి అనేక రహస్యాలని వివరిస్తోంది. ఇది ఇందులో వివరించబడి ఉన్నాయి. అందుకని రహస్యనామ స్తోత్రము అనేటువంటిది సార్థక నామము. శ్రీచక్రంలో నవావరణల యొక్క అక్షర ప్రకృతులు, వీటి మీదనే ఈ నామ సముచ్చయము ఉద్భవించినది. సంప్రదాయక వేద్యమవటంతో ఇది రహస్యము అనటం అనేటువంటిది విశేషము. శ్రీ ఉద్యోపాసకులకు నిత్య పఠనీయము, నిత్య పఠనీయ వాచకము. స్త్రీలింగ వాచకంగా చెప్పినప్పటికీ నపుంసకలింగ వాచకంగా చెప్పిన శివోహం శివాహం అనేటువంటి భావనతోటి సర్వము కూడా ఆ పరమేశ్వరి భావనయే. ఈ స్తోత్రంలో రససేవధి, మహాలావణ్య సేవధి ఇత్యాది నామాలు పుంలింగ శబ్దాలు, పుంలింగ వాచకాలు. అయినా కూడా విజ్ఞాన విషయంలో లింగభేదం లేదు. అదేంటి అమ్మవారి నామం అని చెప్తున్నారు, ఇక్కడేమో పురుషుడి నామంలాగా ఉంది కదా, ఆ భేదం లేదు అని. పుంరూపం వా స్మరేద్దేవీం స్త్రీరూపం వా విచింతయేత్ అథవా నిష్కలం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహం. న స్త్రీ నచ పుమాన్. పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడును కాదు. న స్త్రీ నచ పుమాన్ ఇత్యాది వాక్యములు తార్కాణములు. ఏది విజ్ఞానానికి లింగభేదం లేదు అని చెప్పడానికి ఇవి తార్కాణములు అన్నమాట. పరమేశ్వరుని యొక్క సామర్థ్యమే శక్తి. శక్తికి శక్తిమంతుడికి అభేదము. ఇది సకల విద్వజ్జన విదితం. శక్తి ఆరాధనమే శక్తిమత ఆరాధనము. అంటే శక్తిని ఆరాధించటము శక్తివంతుణ్ణి ఆరాధించటమే. అంటే అమ్మవారిని ఆరాధించితే పరమేశ్వరుని ఆరాధించటమే. శక్తిమంతుని పత్నిగా భావించబడి ఆరాధించబడేటువంటి శక్తియే సర్వజగన్మాత అయినటువంటి శ్రీమాత. అన్ని తత్వముల యొక్క సముదాయం, అన్ని కళల యొక్క సముదాయం. ఈ సముదాయాలన్నింటినీ కూడా తన కుక్షియందు ధరించినటువంటిది అమ్మవారు. సహజంగా గర్భధారణం అనేటువంటిది ప్రకృతిలో స్త్రీ ధర్మం అవటంతో పరమేశ్వరుని యొక్క శక్తిని మాతృరూపంలో వర్ణించటమైంది. ఆ శక్తియే గాయత్రి, శ్రీవిద్య, మహామాయ, మూల ప్రకృతి, సకల జనారాధ్య అయినటువంటి మహాత్రిపుర సుందరి. ఆ శక్తియే సకల ఉపాసక జన భావన అనుసారణము మహాలక్ష్మి, మహాసరస్వతి, చండి, దుర్గా ఇత్యాది అనేక నామరూపములతోటి తెలియబడుతోంది, ఆరాధింపబడుతోంది. అపార కృపారస సేచనముతో సకల చరాచర ప్రపంచము తరించుచున్నది. కామనాపరులైనటువంటి భక్తులు గుణరహితమగు పరబ్రహ్మమును కంటే సగుణ రూపమునే సేవించుట ఉత్తమము. లోకధర్మంలో కూడా సహజంగా తల్లి యొక్క వాత్సల్యం ఎక్కువగా ప్రకటింపబడుతుంది. తల్లి వాత్సల్యాన్ని ప్రకటిస్తుంది, తండ్రి అంతగా ప్రకటించకపోవచ్చు. అలాగే విద్యాభ్యాసానికి చిన్న వయసులోనే ఉపనయన సంస్కారం అనేటువంటిది త్రైవర్ణికులకి ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కానీ అది విద్యాభ్యాసానికి కాదు, ఓన్లీ వివాహ సమయంలో జరుగుతున్నట్టుంది. అప్పుడు బ్రహ్మోపదేశం చేయటం అనేటువంటిది కులాచారంగా ఉండేది. పరబ్రహ్మను ముక్తావిద్రుమ,
అంటే స్త్రీమూర్తిగానే ధ్యానింపచేస్తున్నారు. గాయత్రి అమ్మవారిని ధ్యానింపచేస్తున్నారు. నిజం చెప్పాలంటే గాయత్రి స్త్రీ రూపం కాదు, ఆదిత్యుని యొక్క శక్తి. పరమాత్మ యొక్క శక్తిని మాతృరూపంలో చెప్పినట్లుగా ఆదిత్యుని యొక్క శక్తిని గాయత్రి అన్నారు అంతే. ఆదిత్యుడిలో ఉండేటువంటి శక్తి. నిజం చెప్పాలంటే గాయత్రి ఉపాసన అంటే ఆదిత్య ఉపాసన. అది ఒక సన్యాసికైనా కూడా తల్లికి నమస్కరించడం అనేటువంటిదే శాస్త్ర విధానము. అంతేకాకుండా త్రిమూర్తులని స్మరించాలి అని అంటే, లేదా త్రిమూర్తులతోటి పోల్చాలి అని అంటే, ఆశీర్వదించేటప్పుడు శివపార్వతులులాగా అనేటువంటిది చాలా తక్కువ. లక్ష్మీనారాయణుల వలె అంటారు, లేదా సీతారాములులాగా అన్యోన్యంగా ఉండండి అంటారు. పార్వతీ పరమేశ్వరులు అంటారు, పరమేశ్వరుడు పార్వతి అనరు. అలాగే ఉమామహేశ్వరులు అంటారు, వాణి హిరణ్య గర్భులు అంటారు, శచీపురంధరాభ్యాన్ నమః అంటారు. అంటే అమ్మవారికే ప్రథమ స్థానం ఇస్తాం. ఐతరేయ ఉపనిషత్తులో శిక్షావళి అని ఒకటి ఉంది. శిక్షావళిలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ముందుగా మాతృపూజే విధించబడింది. అంతేకాకుండా భారతంలో కూడా యక్ష ప్రశ్నలు అనేటువంటిది ఒక ఘట్టం ఉంది. ఇవన్నీ మనకి చెప్పుకోవాలంటే, మహాభారతం చెప్పాలంటే 1,00,000 శ్లోకాలు ఉంది, 7 వాల్యూమ్స్. ఇది అయిన తర్వాత అవకాశం ఉంటే మన సమయాన్ని బట్టి అప్పుడు ఏదో చూద్దాం. ఆ యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు, భూమి కంటే కూడా గొప్పదేది అని. మాతా పృథివ్యాపి గరీయసి అంటే తల్లి భూదేవి కంటే కూడా గొప్పది. అంటే క్షమా దృష్టిలో కానివ్వండి, ఏ దృష్టిలో కానివ్వండి, భూమి కంటే కూడా గొప్పది తల్లి. ఆకాశం కంటే ఉన్నతుడు ఎవరు అని అంటే తండ్రి అని చెప్తాడు, అది తర్వాతది. సో ఈ విధంగా మాతృక ఆధిక్యమును ధర్మరాజుతోటి ఆ యక్ష ప్రశ్నలో చెప్పిస్తారు. అది రాసింది వ్యాసుల వారే. తానే పరబ్రహ్మస్వరూపుడని అని భావించేటువంటి పరివ్రాజకుడు సైతము మాతృదేవతకి నమస్కరిస్తాడు. సో ఇవన్నీ కూడా మన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో మాతృదేవతకి ఇచ్చేటువంటి స్థానము, ఆధిక్యము. ఇటువంటి సాంప్రదాయము ఏ మతంలోనూ లేదు. ఇతర మతాల్లో సంతానానికి కావలసినన్నింటినీ సమకూర్చేటువంటిది తండ్రి. అయినా కూడా ఫస్ట్ అడగాలి అన్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళే చనువు ఎక్కువ ఉంటుంది. సంతాన సంరక్షణలో తన కష్టాన్ని కూడా భావించదు. అందుకని మాతృదేవత. మాతృభావన ప్రీతియుక్తం అవటంతో ఏమవుతుందంటే శీఘ్ర ఫలప్రదాయిని, శీఘ్ర ఫలకారి అవుతుంది. ఇతర మూర్తి ఆరాధన కంటే మాతృరూప దేవతారాధనయే శ్రేష్టము. శంభు పూజయతే దేవీం మంత్రశక్తిమయీం శుభాం. పద్మపురాణంలో చెప్తారు ఇది. త్రిమూర్తులతో సహా దేవతలందరూ కూడా పరమేశ్వరిని ఆరాధించి వరములు పొందుతూ ఉంటారు. సో అటువంటి అంటే అమ్మవారి దగ్గర అడుక్కునేటువంటి వాళ్ళని నేనేమి పోయి అడుక్కోను, డైరెక్ట్గా నేను అమ్మనే అడుగుతాను అని. అట్టి భిక్షుకులకు ఇతర దేవతలను ఆరాధించడం కంటే వారికిని వరప్రదాయిని, వారికిని వరప్రదరాలు అగుటంతోటి పరమేశ్వరుని సేవించటమే ఉత్తమోత్తమం కదా. సో వేద మార్గ తత్పరులైనటువంటి బ్రాహ్మణులు ఈ స్తోత్రమునందలి కౌల మార్గ తత్పరి సేవిత ఇత్యాది నామాల్లో వాచ్యార్థాన్ని మాత్రమే గ్రహించి, వేదాధికారం లేనిటువంటి వాళ్ళకి, క్షత్రియాది త్రైవర్ణికులకు మాత్రము ఏర్పడినటువంటి తంత్ర మార్గమైనటువంటి కౌల వామ మార్గ తత్పరులై ఇంద్రియ లాలసులగుట కడుహేయం. అంటే బ్రాహ్మణులు కూడా వామాచారాన్ని పాటించటం అనేటువంటిది ఇక్కడ దూషింపబడుతోంది. వామాచారం అనేటువంటిది ఇది విస్తారంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో వేద పఠనాధికారులు సమయ వైదిక మార్గమును, తదితరులు వామ మార్గమునను పరమేశ్వరుని ఆరాధించుట సమంజసము. అలా అని చెప్పి వామ మార్గాన్ని అలా తీసుకుంటే ఇక్కడ వ్యాఖ్యానకర్త వామ మార్గాన్ని ప్రోత్సహించి మీరందరూ వామ మార్గంలో చెయ్యండి అన్నట్టుగా అందరికీ చెప్పినట్లుగా ఉంది. కానీ అలా తీసుకోవద్దు. సమయాచారం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. అమ్మవారు సాత్విక రూపిణి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రీ విద్యాగ్రహణ అభిలాషులైనటువంటి వాళ్ళు విషయం కంప్లీట్గా తెలియకుండా, సంప్రదాయ శుద్ధి తెలియకుండా ఉపదేశం పొంది తర్వాత ఆలోచించడం కంటే ముందే సంప్రదాయ శుద్ధి తెలుసుకొని విద్యాగ్రహణం అనుసరించడం అనేటువంటిది శ్రేయస్కరం. కారణాలు ఏదైనా కానీ మనం చాలా కాలము అంటే ముఖ్య కారణం ఏంటంటే దాదాపు 700-800 సంవత్సరాల పాగా మనకి విదేశీ పాలన,
దండయాత్రలు ఇవన్నీ బాగా జరిగాయి. వాళ్ళ పాలనలో వాళ్ళ యొక్క ఆచారాన్ని రుద్దటంతో కానీ ఏదైనా కానీ ఇతర ఏదైనా కారణాలు లేదా ఏదో అలాంటి గురువు లభించడమో ఏదో అయ్యి బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపికర్షతి అంటే ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సమూహము బలమైనటువంటివి, విద్వాంసుని కూడా అవి కర్షతి అంటే ఆకర్షిస్తాయి లేదా కట్టిపడేస్తాయి, లాక్కుపోతాయి అన్నట్టు. సో ఇందులో ఇక్కడ వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. భాస్కర రాయల వంటి మహాపండితుడిచే వేద విరుద్ధ మార్గముగా అత్యంత హేయముగా ఈ నామావళికి వ్యాఖ్యానము రాయబడుట కడు శోచనీయము. సో ఈ అనర్థక వ్యాఖ్యానం బోధితము అయినటువంటి దురాచార నిర్మూలనకై శ్రీ కళ్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వామి వారు ఆంధ్రమున విశేషించి సంస్కృతంలో ఈ రహస్యనామాలకి శృతి స్మృతి సదాచార మార్గమున వ్యాఖ్య రాసి ప్రకటించారు. ఈ కళ్యాణానంద భారతీ స్వామివారు కళ్యాణానంద భారతీ మాంతాచార్య ఆంధ్రంలో రాశారట. ఈయన ఆంధ్రమున సంస్కృతంలో 2 చోట్ల రాశారు. నేను అంటే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఈయన గుంటూరు ఆరండల్పేటలో శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠం ఒకటి ఉంది, దానికి ఈయన మాంతాచార్య పీఠాధిపతిగా ఉండేవారు, పీఠాధిపతి లేదా మఠాధిపతిగా ఉండేవారు. సో ఆయన అంటే దీంతో ఇంకొక విషయం తెలిసేది ఏంటంటే సౌభాగ్య భాస్కరం తర్వాత ఇది వచ్చి ఉంటుంది. అందుకనే సౌభాగ్య భాస్కరంలో భాస్కర్ రాయల వారు ఇలా చెప్పి ఉండవలసింది అనేది అంటున్నారు. ఎనీవే మనం ప్రతి నామాన్ని కూడా ఇందులోనూ పరిశీలించే అవగాహనకు వస్తాం కాబట్టి స్పష్టంగా ఈ లలితా సహస్రనామం కంప్లీట్ అయ్యేటప్పటికీ మీకు ఒక సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానమే కాదు, కళ్యాణ శ్రీకళా వ్యాఖ్యానము వస్తుంది, జయమంగళ వ్యాఖ్య కూడా. అంటే ఒక్కొక్క నామానికి 3 రకాల వ్యాఖ్యానాలని కూడా పరిశీలించి పరిపూర్ణత వస్తుంది. ఏది పాలు ఏది నీళ్లు అనేటువంటిది మీకే తెలుస్తుంది. విశేషించి ఉపాసన అధికంగా చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉపోద్ఘాతం అనేటువంటిది ఈ కళ్యాణ శ్రీకళ దీనికి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి వారు ఆయన కూడా ఆశీర్వచనము అంటారా లేకపోతే ప్రోత్సాహక వచనం ఆయన కూడా రాశారు. అంటే ప్రతి ఒక్క గ్రంథకర్త ఏం చేస్తారంటే ఇతరులని అభిప్రాయం కోరుతారు, వాళ్ళ గ్రంథం కంప్లీట్గా ప్రింట్ అవటానికి ముందే దాన్ని చదివి వాళ్ళ అభిప్రాయం చెప్తారు. ఆ విధంగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఈ గ్రంథానికి అభిప్రాయం రాశారు. ఆయన రాసిన అభిప్రాయంలో ఎక్కడా కూడా భాస్కర రాయల వారి వామాచార సిద్ధాంతాన్ని వీరు పరిష్కరించారనో లేకపోతే ఖండించారనో లేకపోతే ఇంప్రూవ్ చేశారనో ఏమీ లేదు. సో దీంతో మనం ఉపోద్ఘాతం అంతేకాదు ఈ గ్రంథానికి విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా ముందు మాట రాస్తున్నారు సంక్షిప్తంగానే కానీ. సో దీంతో ఉపోద్ఘాతం అయ్యింది. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.